హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ వేపుడు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 10 to 11 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి డ్రై రోస్ట్ అయ్యాక అందులో కొద్దిగా ధనియాలు, శనగపప్పు, పల్లీలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోయే అన్ని వంకాయలు తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం వలన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు గుత్తి వంకాయతో గ్రేవీలా కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి. సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని మంచిగా కలర్ అనేది చేంజ్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. వంకాయలు అంటే చాలా మందికి ఫేవరెటే ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. డిఫరెంట్ టైప్స్గా టేస్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇప్పుడు పౌడర్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాక కొద్దిగా పౌడర్ కూడా మిగిలిపోతుంది. ఆ పౌడర్ని కూడా మీద చల్లుకోవాలి. ఈ మసాలా అనేది వంకాయలకి మంచిగా పట్టేట్టుగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను మిగిలిన పౌడర్ని కూడా పైన చల్లుకున్నాను. మీలో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వంకాయ ఆలు, వంకాయ గ్రేవీ, వంకాయ ఫ్రై ఇలా ఉంటుంది కదా, మీకు ఏ టైప్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం వంకాయ కర్రీ ఎలా చేసినా తింటారు. చాలా ఇష్టం అందరికీ. ఇంకా గ్రేవీ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కర్రీ అనేది ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఎక్కువగా మిగిలిందనుకో మనం వేరే కర్రీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రై రోస్ట్ చేసాం కదా, వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఇలా పౌడర్ యాడ్ చేయడం వల్ల కర్రీస్ అనేది టేస్ట్ కూడా ఉంటుంది. గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చామగడ్డ టమాటా, ఇంకా గుత్తి వంకాయ ఫ్రై, చిక్కుడుకాయ కర్రీ, కొత్తిమీర చట్నీ, ఇన్ని వెరైటీస్ అయితే ఈరోజు మేము చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.